హాయ్ అండి, వెల్కమ్ టు స్వాబికా వ్లాగ్స్. ఈరోజు మనం కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా క్విక్గా తయారు చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసి వాటర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో మనం సన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి 2 minutes బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 2 minutes బాగా బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 tablespoon ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసి మరొకసారి బాగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులో కొంచెం సాల్ట్ అలాగే చిటికెడు పసుపు వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా సాఫ్ట్గా అవుతాయి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బాగా సాఫ్ట్గా అయిన తర్వాత మరొకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ 1 spoon యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 spoon గరం మసాలా కొంచెం కారం కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని కాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టుకొని 10 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. 10 minutes తర్వాత కాలీఫ్లవర్ ముక్క బాగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మరొకసారి అన్నీ మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా కాలీఫ్లవర్ కర్రీ తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.